ఈరోజు మనం 10th క్లాస్లోని మెన్సురేషన్లో 10th లెసన్ ఎగ్జాంపుల్ 1 ఇది చూద్దాం. దీనిలో ఏమి ఇచ్చాడంటే ద రేడియస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters. ఇక్కడ రేడియస్ ఆఫ్ ది కోనికల్ టెంట్ ఈజ్ 7 meters అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 meters. ఏమన్నాడు, కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ ది కాన్వాస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ ఈజ్ 2 meters. ఇక్కడ పై వాల్యూ ఎంత ఇచ్చాడంటే 22/7 కింద తీసుకున్నాడు. ఇక్కడ మనం ముందు ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అవి రాసుకోవాలి. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద రేడియస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters. అంటే ఇక్కడ టెంట్ అనేది ఎలాగ ఉంది, కోన్ షేప్లో ఉందన్నమాట. అంటే ఈ విధంగా కోన్ తెలుసు కదా మీకు, ఆ కోన్ షేప్లో ఈ విధంగా ఉంది టెంట్. ఈ విధంగా ఈ షేప్లో టెంట్ ఉంది. ఏమి ఇచ్చాడు ఇప్పుడు, దీని యొక్క రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే కింద సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, ఈ సర్కిల్ షేప్లో ఉన్నది దీని యొక్క రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే ఇలా రేడియస్ ఆర్ అన్నమాట, ఇది ఇచ్చాడు. ద రేడియస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters. అంటే రేడియస్ ఎంత, 7 meters. కాబట్టి రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్, ద రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈజ్ 7 meters అన్నాడు. కాబట్టి అది రాసుకుంటాము. ద రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 meters. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సెకండ్ లైన్లో, అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 10 meters. హైట్ ఎంత, 10 meters. హైట్ అంటే ఈ విధంగా హైట్, ఇది హెచ్ ఇలా తీసుకున్నామంటే ఇది ఏమవుతుంది, హైట్ అవుతుంది. హైట్ ఎంత, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చాడు, 10 meters ఇచ్చాడు. ఇక్కడ రేడియస్ ఆర్, రేడియస్ ఆర్ ఏమో 7 meters ఇది. నెక్స్ట్ హైట్ ఏమో 10 meters ఈ హైట్. నెక్స్ట్ కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ కాన్వాస్. ఏమన్నాడు, లెంగ్త్ కట్టమన్నాడు. లెంగ్త్ ఆఫ్ కాన్వాస్ ఎంత అన్నాడు, ఏమన్నాడు, లెంగ్త్ ఆఫ్ కాన్వాస్. లెంగ్త్ అంటే ఎల్ కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది కాల్కులేట్ చేయాలి మనం. అండ్ యూజ్డ్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ ద విడ్త్ ఆఫ్ కాన్వాస్ ఈజ్ 2 meters. విడ్త్ ఇచ్చాడు. విడ్త్ ఎంత కాన్వాస్, విడ్త్ ఈజ్ విత్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2 meters. విడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 2 meters. ఇప్పుడు ఏం కట్టమన్నాడు, కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ కాన్వాస్. అంటే ఈ కాన్వాస్ అంటే ఈ గుడ్డ ఉంది కదా, గుడారం వేయడానికి గుడ్డ ఉంటుంది. మనం అంటే కోన్ షేప్లో ఒక గుడారం వేశారు క్లాత్ తోటి. ఆ క్లాత్ యొక్క లెంగ్త్ కట్టమన్నాడు. అంటే క్లాత్ ఇలా ఉందనుకోండి, దీన్ని లెంగ్త్ ఎంతో మనం కనిపెట్టాలి. బ్రెత్ ఎంత ఇచ్చాడు, 2 meters. దాని లెంగ్త్ ఇలాంటి ఈ క్లాత్ యొక్క లెంగ్త్ ఇచ్చాడు, మనం బ్రెత్ కడతాం. దీన్ని బ్రెత్ కట్టాలంటే ఏం చేయాలి, ఏరియా కట్టాలి. అంటే ఏరియా తెలుస్తుంది అనుకోండి మనకి. లెంగ్త్ బ్రెత్ తోటి మనం ఏం చేయొచ్చు, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఏమొస్తుంది, ఏరియా వస్తుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెత్. కాబట్టి ఏరియా క్యాల్కులేట్ చేస్తే మనం దాని నుంచి మనం ఏం కట్టచ్చు, లెంగ్త్ కట్టచ్చు. ఎలాగా, లెంగ్త్ ఎల్ ఇలా ఉంచేసి
ఇటు బి ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వచ్చి ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై ఏమవుతుంది, బి అవుతుంది. అంటే మనం ఈ విధంగా లెంగ్త్ కావాలంటే ఏరియా కట్టాలి ఫస్ట్. దేని ఏరియా, సర్ఫేస్ ఏరియా కట్టాలి. ఈ టెంట్ ఉంది కదా, ఈ టెంట్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే కోన్ సర్ఫేస్ ఏరియా యొక్క ఏరియా ఆఫ్ కోన్ కట్టాలి, సర్ఫేస్ ఏరియా. దీన్ని కట్టాలంటే ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, పై ఆర్ ఎల్. ఏంటి, పై ఆర్ ఎల్. పై అంటే ఏంటి, వాల్యూ తెలుసు మనకి, ఎంత 22/7 ఇచ్చేసాడు. ఆర్ వాల్యూ కూడా మనకు తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్, రేడియస్ ఆఫ్ ది కోన్ ఇక్కడ. అర్థమైందా. నెక్స్ట్ ఎల్ కావాలి. ఎల్ అంటే స్లాంట్ హైట్, ఇది ఎల్. ఈ కోన్లో ఈ స్లాంట్ హైట్ని మనం ఎల్ అంటాం. అంటే ఇది ఇలా తీసుకుంటే ఈ కోన్ మనం ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది రైట్ యాంగిల్. ఇదంతా హైటు ఎంత ఇచ్చాడు, 10 మీటర్స్. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఎంత, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. స్లాంట్ హైట్ ఎంతో మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఫ్రమ్ ఫైథాగరస్ థియరం మనకేం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఇది ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ అంటే ఎంత, 7 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 10 × 10 ఎంత 100 ప్లస్ 7 స్క్వేర్ 7 × 7 49. దట్ ఈజ్ ఎల్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 49 149. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ దీనికి ఏమవుతుంది, ఇటు పగిలితే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 149 అంటే ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటాం. అప్పుడు ఎల్ ఏమవుతుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 149. ఇక్కడ ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్ తీసుకోకూడదు. ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ ఉంది, ఆర్ మైనస్ తీసుకుంటాం. కానీ హైట్ అనేది నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 149. 149కి స్క్వేర్ రూట్ కడతాం. ఎలా కట్టాలి స్క్వేర్ రూట్, ఇక్కడ వేస్తున్నాను. 149 ఈ పేరుకి వెతికేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 1s are 1, సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతుంది. ఈ పేరు డౌన్ చేసుకుంటే 49, ఇది డబుల్ చేస్తే 2 అవుతుంది. ఇప్పుడు 2 ఇక్కడ స్క్వేర్ ఏం చేసుకోవాలి, 1 వేసుకున్నాం అనుకోండి, 1 × 21 వస్తుంది. ఇక్కడ మన 49 కానీ 49 కంటే తక్కువ రావాలి. అలాగే 2 దగ్గర 3 × 3 వేసుకుంటాం. నెక్స్ట్ 2 × 2 వేసుకుంటాం. 2 2s are 4, 2 2s are 4, 44 వచ్చింది. కాబట్టి 2 × ఇక్కడ 2 వేసుకుంటాం. ఎంత 2 2s are 4, 2 2s are 4, 44. సబ్ట్రాక్ట్ చేస్తే 5 0, 4 × 4 0, పాయింట్ 0 స్పీడ్. నెక్స్ట్ దీన్ని డబుల్ చేస్తే 24 సేమ్. 24కి 2 × 2 వేసుకున్నాం అనుకో, 2 2s are 4, 2 × 2, 2 2s are 4, 2 4s are 8, 2 2s are 4, 484.
సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 16 అంటే 12 ఎంత వచ్చింది మనకి 12.2 స్లాంట్ హైట్ మీటర్స్. ఈ విధంగా మనం దీనిలో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 7 మీటర్స్ ఇంటూ ఎల్ అంటే ఎంత వచ్చింది మనకి 12.2. 7లో 1 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, ఇంకేముంది 22 122 సార్ 22 ఇంటూ 12.2. ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 12.2ని 22 బట్టి మల్టిప్లై చేస్తాం. 12.2 ఇంటూ 22. 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2, 2 2s are 4, 2 2s are 4, 2 1s are 2, 4 8 6 2. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం. ఎంత వచ్చింది 268.4. ఇది ఏరియా కాబట్టి చదర స్క్వేర్ మీటర్స్ అన్నమాట. ఇప్పుడు ఏరియా వచ్చింది. ఏరియా వచ్చిన తర్వాత మనకి ఎల్ కావాలి. ఎల్ కావాలంటే ఏంటి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై బి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏరియా బై బి. ఏరియా ఎంత వచ్చింది మనకి 268.4 బై బి. బి అంటే బ్రెత్, బ్రెత్ అంటే హిప్ అనమాట. ఇక్కడ 2 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 3 4 పాయింట్ దీనిలో 2 టైమ్స్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 134.2 మీటర్స్. అంటే ఈ కాన్వాస్ యొక్క లెంగ్త్ ఎంత వచ్చింది 134.2 మీటర్స్. అంటే దీన్ని ఎలా చేసాం మనం, ఆడు ఫస్ట్ ఇచ్చింది ఏంటి ద రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈజ్ 7 మీటర్ అన్నాడు. అంటే రేడియస్ ఎంత ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఇచ్చాడు హైట్ ఇచ్చాడు, అంటే ఇది హైట్ ఎంత 10 మీటర్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ కాన్వాస్. లెంగ్త్ ఎంత అన్నాడు, లెంగ్త్ అంటే ఎల్ ఎంత అంటే క్వశ్చన్ మార్క్ వేసాం. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ కాన్వాస్ 2 మీటర్స్. విడ్త్ ఆఫ్ కాన్వాస్ ఎంత ఇచ్చాడు బి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ విధంగా కాన్వాస్ ఇచ్చినప్పుడు లెంగ్త్ కావాలి మనకి, విడ్త్ ఇచ్చాడు. లెంగ్త్ ఇంటూ విడ్త్ ఫార్ములా ఏంటి ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెత్ అనమాట. అంటే మనకి ఎల్ తెలుసు, ఎల్ వాల్యూ కావాలి, బి వాల్యూ ఇచ్చాడు. అంటే మనం ఎల్ కావాలంటే ఏం చేయాలి, ఎల్ ఇక్కడ నుంచి నెక్స్ట్ బిని డివైడ్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, ఏరియా బై బి అవుతుంది అన్నమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై బి అవుతుంది. ఇప్పుడు ఏరియా కట్టాలి. ఏరియా అంటే ఏంటి దీని ఏరియా, ఈ టెంట్ యొక్క కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కడతాం. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. దీనిలో పై వాల్యూ తెలుసు 22/7, ఆర్ వాల్యూ తెలుసు, ఆర్ ఎంత 7 మీటర్స్, ఎల్ వాల్యూ తెలీదు. ఎల్ అంటే స్లాంట్ హైట్, ఈ స్లాంట్ హైట్ ఎల్ కావాలి. మరి ఎల్ ఎలా వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ వేసుకున్నాం. హైట్ ఏమో 10 మీటర్స్, రేడియస్ ఏమో 7 మీటర్స్ ఇచ్చాడు. మనకి ఫైథాగరస్ ఫార్ములా ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఎల్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100, 7 స్క్వేర్ అంటే 49. ఈ విధంగా ఎల్ వాల్యూ కట్టాం. ఎల్ వాల్యూ వచ్చేసింది. ఈ ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 268.4 వచ్చింది. ఎల్ వాల్యూ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ వచ్చింది, ఏరియా వచ్చింది మనకి. ఏరియా వాల్యూ కట్టేసిన తర్వాత దాన్ని బి ఎట్టి డివైడ్ చేస్తాం. ఎల్ కావాలంటే ఏరియా బై బి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత 268.4 బై బి. బి అంటే ఎంత ఇక్కడ విడ్త్ 2 8 డివైడ్ చేసాం. 2లో 1 సార్, దీనిలో 3 టైమ్స్, 8లో 4 టైమ్స్, 4లో 2 టైమ్స్ అంటే 134.2 మీటర్స్ అన్నమాట. థ్యాంక్ యూ.